జనం అవసరాలే వారికి పెట్టుబడి, నమ్మకమే వారి ఆయుధం. బురుడి కొట్టించడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. నమ్మించి నట్టేట ముంచి తర్వాత ఉడాయించడం వారి ప్లాన్. వ్యాపారం కోసం వచ్చే వారికి మోసం చేయడం, మోసపోవడం స్థానికులకు నిత్యకృత్యం మారుతోంది. సరిగ్గా యాదగిరిగుట్టలో ఇలాగే జరిగింది. యాదగిరిగుట్టలో రాజస్థాన్ కు చెందిన జితేందర్ సింగ్ రాథోడ్ అనే బంగారం తాకట్టు వ్యాపారి బంగారం నగదుతో పరారయ్యాడు. 15 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టకు వలస వచ్చిన ఈ రాజస్థానీ కుటుంబం ముందుగా స్థానికంగా ఉన్న దుర్గా జ్యువెలర్స్ షాప్ లో పనిచేసింది. కొంతకాలం తర్వాత జితేందర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కిరాణా దుకాణం సొంతంగా ప్రారంభించి ప్రజలకు మరింతగా దగ్గరయ్యాడు. తన వేషం, భాష, మాటలు, వ్యాపారంతో యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు, ఆ పరిసర గ్రామ ప్రజలకు కొద్ది కాలంలోనే అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు. ప్రజలు ఎప్పటి నుండైతే అతన్ని నమ్మడం మొదలుపెట్టారో అప్పటి నుంచి తన వ్యాపారంతో ప్రజల్ని నమ్మించి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టాడు. వ్యాపారంలో బాగా సంపాదించిన జితేందర్ రాథోడ్ యాదగిరిగుట్టలోని మెయిన్ రోడ్లో 80 గజాల విస్తీర్ణం గల స్థలాన్ని గజం ₹1,00,000 ఖర్చు చేసి 80 లక్షలకు కొనుగోలు చేసి యాదగిరిగుట్ట పట్టణ ప్రజలను మరోసారి ఆకర్షించాడు. ఆ స్థలంలో సొంతంగా బంగారం షాపు పెట్టి తనకున్న పరిచయాలతో వ్యాపారాన్ని విస్తరించాడు. ఆర్థిక లావాదేవీలతో మరింత దగ్గరయ్యాడు. పెద్ద ఎత్తున బంగారం తాకట్టు వ్యాపారం, జ్యువెలరీ వ్యాపారం, వడ్డీకి డబ్బులిచ్చే బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందరికీ తలలో నాలుకలా ఉన్న జితేందర్ సింగ్ రాథోడ్ ప్లాన్ ప్రకారం నమ్మించి అందరినీ మోసం చేశాడు. నమ్మకమే పెట్టుబడిగా, మోసమే అంతిమ లక్ష్యంగా పనిచేసిన జితేందర్ సింగ్ రాథోడ్ దాదాపు 200 మందికి పైగా జనాలకు కుచ్చుటోపీ పెట్టాడు. చేస్తే సరే మేడం, ఎప్పుడు వాళ్ళే బతుకుతారా, మా దగ్గర వస్తువులు చేయించండి మా దగ్గర అంటే సరేలే అన్నట్టుగా నమ్మకంగా ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వస్తువులు పెట్టినా, చేయించుకున్నాం, తీసుకున్నాం, అన్ని చేసినాం. ఇచ్చుడు పుచ్చుకున్నాడు కూడా ఉన్నది దగ్గర. నేను రేపు పోతాడు, ఇంకా 2 రోజులు అయితే పోతాడు అనగా ఈమె దగ్గర 5 లక్షల రూపాయలు అడిగి ఇచ్చిన ఆయనకు. నేను నా సొంతంగా 2 లక్షల రూపాయలు ఇచ్చిన. నాది 14 తులాల గోల్డ్ ఉంది ఆయన దగ్గర. డబ్బులు ఉన్నాయనంటే డబ్బులు దేనికి అంటే అన్న ఇప్పుడు నీకు రేపంటే రేపే కొడతా, ఎల్లుంటే కొట్టి ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయని అన్నాడు. గాయత్రి బ్యాంకు కొత్తగా గాయత్రి బ్యాంక్ అయింది, నాది వాళ్ళ ఏటీఎం పనిచేస్తలేదు. అయినప్పటికీ పోయి బ్యాంక్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి తమ్ము పెట్టి 2 లక్షల రూపాయలు, 4,500 రూపాయల కట్టలు, 4 కట్టలు తీసి 2 లక్షలు నెట్టు మొన్నటికి మొన్న అవి ఇచ్చిన. డబ్బు, బంగారం పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో ఆభరణాలు చేయించుకోవడానికి డబ్బులిచ్చిన వారు కొందరైతే, మరికొందరు జితేందర్ సింగ్ రాథోడ్ ఇచ్చే అధిక వడ్డీకి ఆశపడి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చిన వారు కూడా ఉన్నారు. మరికొందరు తమ అవసరాల కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని కుదవపెట్టి డబ్బులు తీసుకున్నవారు ఉన్నారు. మొత్తంగా 200 మంది వరకు బాధితులు అటు బంగారం రూపంలో, ఇటు డబ్బుల రూపంలో జితేందర్ సింగ్ కు సమర్పించుకున్నారు. దాదాపు 3 కిలోల బంగారం, ₹1 కోటి నగదుకు కుచ్చుటోపీ పెట్టి వెళ్లారు జితేందర్ సింగ్ రాథోడ్. నెల రోజులు గడుస్తున్నా అతని జాడ లేకపోవడంతో 200 మందికి పైగా బాధితులు లబోదిబోమంటున్నారు. ఆయన ఇంట్లో మంచిగా మాట్లాడినోడు. ఇంతకు ముందు కూడా ఒక పుస్తకాలు వేరే ఉంటే కూడా అది కూడా ఇడిపించుకున్నా. అది కూడా పైసలు కట్టినాక 10 రోజులకు ఇచ్చిండు. ఏంది ఎమ్మటే ఇచ్చేది, 10 రోజులకు ఎందుకు ఇచ్చిండు అని కూడా ఇంకా వేరే వాళ్ళు అన్నారు. ఆయన పైసలు కట్టిన వాళ్ళ కింద మీద ఇస్తుండ అమ్మ అంటే ఇంకో ఐటమ్ కూడా ఉందని ఇంకా 2,30,000 బయట బాకి తెచ్చి కడితే రేపు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇట్లా అయిపోయింది. 41 రోజు అయింది. అయ్యప్ప పోతున్నా, ఇరుముడి కట్టుకున్నా. మా ఇల్లులో వచ్చారా దొంగలు ఇట్లా అంటారు అని మరవాడి మన నమ్మకమైన ఎప్పుడైనా మనకు ఇచ్చేది, పుచ్చుకునేది. మనకు ₹1,00,000 అవసరం అంటే కూడా ఇచ్చేది, ఆయనకు కూడా అవసరం అంటే మనం ఇచ్చేది. ఆ నమ్మకం మీద 20 తులాల బంగారం ఆయనకు ఆడబెట్టి నేను అయ్యప్ప వచ్చిన. నాకు అడిగితే హైదరాబాద్లో పెట్టినా, లాకర్లో పెట్టినా తెచ్చిస్తాను అన్నాడు. అంటే ఎప్పుడు అడిగినా రేపు, అప్పటికి సాయంత్రం అంటుండు. అంటే నేను వచ్చేసరికి మంది చామారు. జితేందర్ సింగ్ రాథోడ్ ముందస్తు ప్లాన్ ప్రకారమే నగలు, బంగారంతో వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. గతంలో ఉపయోగించిన ఫోన్లను కూడా పరారీలో ఉన్న నిందితులు వాడకపోవడం వెనుక మాస్టర్ స్కెచ్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటికి, షాపుకు తాళం వేసి వెళ్లిపోయిన జితేందర్ సింగ్ రాథోడ్ వారి స్వస్థలం రాజస్థాన్ కు వెళ్లి ఉండవచ్చంటున్నారు. అక్కడి పోలీసులను జితేందర్ సింగ్ రాథోడ్ బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా వారి జాడ లభించలేదు. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా కర్ణాటక వైపు వెళ్లినట్లు కొంత సమాచారం లభించినా స్పష్టత లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే 2 టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు జ్యువెలరీ షాపు యజమాని జితేందర్ సింగ్ రాథోడ్ ను పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఇస్తున్నారు అంతమంది కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యండి. వాళ్ళన్నీ కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు ఇంకా అంటే కొన్ని విషయాలు చెప్పలేము కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది, ప్రాపర్గా నడుస్తుంది. వీళ్ళది రాజస్థాన్ స్టేట్, జోధ్పూర్ డిస్టిక్, బిలారా విలేజ్.
ఆ విలేజ్లో కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకుని అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడైతే వీళ్ళు తొందరలో అతను పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. 100% వాళ్ళ ఎటువంటి అన్ని ఎఫర్ట్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి యాదగిరిగుట్టకు వ్యాపారం కోసం వచ్చే వారి చేతిలో మోసపోవడం యాదగిరిగుట్ట వాసులకు కొత్తేం కాదు. సంచలనాత్మక వ్యాపార మోసాలకు కేంద్రంగా యాదగిరిగుట్ట మారింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంలో వ్యాపారం కోసం రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు కిరాణం, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. స్థానికులను విశ్వాసంతో నమ్మించి వారి వద్ద నుంచి బంగారం, నగదు తీసుకొని ఉడాయిస్తున్నారు. అలా వచ్చిన వ్యాపారులు తాకట్టు రూపంలో చేసే వ్యాపారంతో లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. 2010లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వస్త్ర వ్యాపారి స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తూ నమ్మించి డబ్బులను వడ్డీకి తీసుకొని 5 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. మళ్లీ 10 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు చెందిన మరో వస్త్ర వ్యాపారి మహిళలను నమ్మించి అధిక వడ్డీ ఇస్తాను అని మోసం చేసి 6 కోట్ల రూపాయలతో బుడాయించాడు. ఆ ఘటన మరవక ముందే 2023లో ఓ ట్రాన్స్జెండర్ స్థానికుల వద్ద నుంచి డబ్బులు అధిక వడ్డీకి ఇస్తానని మోసం చేయడంతో పాటు చిట్టీల వ్యాపారంతో మోసం చేసి 3 కోట్ల వరకు దోచుకొని పారిపోయాడు.